ఒక్కసారి ఇట్లా దాన్ని అప్లై చేస్తే ఎంబడే చనిపోతారు. సో, చాలా డిఫికల్ట్ అన్నమాట. హ్మ్. సో, మిగతా 96 మనకి ఎక్కువ పెయిన్ ఇస్తాయి. హ్మ్. సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా కొడితే బ్లడ్ ఆగిపోవడం గాని, ఓకే. క్లాట్ అయిపోద్దా బ్లడ్? రైట్. హ్యాండ్స్ పని చేయకపోవడం గాని, లెగ్ పని చేయకపోవడం గాని, హ్మ్. లైక్ పారాలిసిస్ రావడం గాని, హ్మ్. లైక్ మోర్ సింప్టమ్స్ మనకి కనిపిస్తుంటాయన్నమాట. సో, ఈ 108 పాయింట్స్ అనేది ఆహ్, ఇప్పుడు చాలా రేర్ టీచర్స్ మనకు టీచ్ చేసే కేరళలో. చాలా ఎక్స్‌పర్ట్స్ ఉంటారు ఇప్పుడు కేరళలో. హ్మ్. ఆహ్, చాలామంది టీచర్స్ ఉంటారు. బట్ మోర్ ఎక్స్‌పర్ట్ మర్మాలలో ఇన్ కేరళ. సో, మనకి ఈ మర్మ పాయింట్స్ ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్‌గా వాడుతున్నది 43 ఓకే. రైట్ నౌ. కొన్ని చెప్పగలుగుతారా? సీక్రెట్. ఓకే. చెప్పకూడదు. ఇప్పుడు చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది గదా! ఆ! ఈ పాయింట్ చాలా డెలికేట్‌గా ఉంటది. అంటే బలంగా ఏదైనా తగిలితే చచ్చిపోతారు. సో, ఇది గూడా ఒక మర్మ పాయింటా? ఆ! ఇంతకుముందే నేను ఒక విషయం హెడ్ ఆఫ్ ద ఏరియా మనకి మర్మ పాయింట్స్ ఉంటాయి. అవి చాలా డేంజరస్. ఒకవేళ మనకి ఏదైనా అయినప్పటికిని అది ఒక మర్మ ఇంజ్యూరీలోనే తాకిందని. ఫర్ ఎగ్జాంపుల్ మర్మ గాని చోటు వేరే దగ్గర తాకినప్పుడు మనకంత నొప్పొస్తుంది. జస్ట్ తగ్గుతుంది. హ్మ్. మనకి దెబ్బ నుంచి ఏదైనా ఇంజ్యూర్ అంటే మోర్ మనం